అమ్మాయి అబ్బాయి పర్సనల్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళండి. నేను ఈ సంబంధం ఒప్పుకోవడానికి కారణం మీ అందం చూసి కాదు. పెళ్లి చూపుల ఫోటో అయితే రంగురంగు చీరలతో రకరకాల వింత మేకప్లతో పంపిస్తారు. కానీ మీరేమో ఏదో ఆధార్ కార్డుకి దిగినట్టు దిగి అందులో ఏదో మిగిలిపోయిన ఫోటో పంపించినట్టు పంపించారు. అప్పుడే అర్థమైంది మీ సింపుల్ సిటీ. రండి కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? తీసుకురండి. సరే అమ్మా, కూల్ డ్రింక్లు గట్ట ఏమొద్దమ్మా. లాస్ట్ టైం ఇలాగే మీరు కూల్ డ్రింక్ ఇస్తే మీ అమ్మాయి వాటికి డబ్బులు వేసింది. మంచినీళ్ళు తేయండి అమ్మా, చాలు. సరే పంతులు గారు. శుక్ర మేష. అవును, రావు గారు ఎన్ఆర్ఐ సంబంధం అడిగారు. థ్యాంక్ యూ అమ్మా. అది మా అమ్మాయి సంబంధం ఏమైంది పంతులు గారు? అదే ఆ పని మీద వచ్చానమ్మా. పెళ్లి కొడుకుల అమ్మగారు మన అమ్మాయి ఫోటో చూస్తానంటున్నారు. ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే వాళ్ళకి చూపించేసి వస్తా. ఫోటో తెప్పించమంటారా? సరే. లావణ్య, లావణ్య, ఫోటో ఒకటి తీసుకురావే నీది. సరే వచ్చేస్తుంది. ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పాలి పంతులు గారు. ఇదిగోండి. అమ్మా, నేను ఫోటో అడిగింది పెళ్లి చూపులకి, మీ అమ్మగారి పెన్షన్ కాదు. మా దగ్గర అదే ఉంది. వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మనండి, లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమనండి. ఇప్పుడు ఈ పెళ్లి కోసం 500 ఖర్చు పెట్టి ఫోటో దిగాల. వాళ్ళకి అంతగా కావాలంటే 500 నాకు పంపించమని చెప్పండి, అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను. సరేనా? దీన్ని ఎవరు చేసుకుంటాడో గానీ ఆడు సచ్చాడే. నేను ఎప్పటికీ 5 పెళ్లి చూపులకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఓ కూల్ డ్రింక్ కొంటే ఇంకో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చినట్టుగా అందరూ అదే ఇచ్చేవారు. మీరు అలా కాదు. అప్పుడే గేదె నుండి పిండిన మజ్జిగ, చచా గేదె నుంచి వచ్చిన పాలు నుంచి వచ్చిన మజ్జిగ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ మీద మీకున్న రెస్పెక్ట్ ఏంటో. ఈ 2 విషయాలు చాలవా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? నాకు ఓకే, మరి మీకు? ఓకే. ఏమండి మజ్జిగ? దేనికది? అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం. మతిగట్ట పోయిందిటి. అదుంటే మనం వారం రోజులు తాగొచ్చు. అయినా లీటర్ 60 రూపాయలు. కనీసం వాళ్ళకి 3 లీటర్లు తగలబోయాలి అంటే 200 దండగా. మరి వచ్చిన వాళ్ళకి ఏం ఇవ్వమంటావే? నాన్నకి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురమ్మను. అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా. మరి 2 పెరుగు ప్యాకెట్లు అంటే ఎక్కువైపోతాయేమోనే. అయితే ఒకటి తెమ్మను. సరిపోయింది. ఇంకోసారి నాకు మజ్జిగ ఇచ్చావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. అయ్యో, అది మజ్జిగ కాదు, గంజి. అన్నం వాచాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా. పోలే, నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు. చింతపండు నేను ఎందుకు వేస్తానండి? బయట దిష్టి నిమ్మకాయ ఉందిగా, అది వాడా. ఇన్ని బ్రష్లు ఉన్న ఎవరి చెత్తబొట్లో తెచ్చిందేంటో. లావణ్య, లావణ్య, ఇక్కడ పేస్ట్ కనపట్లేదు. కనిపించదు. ఏం తినేసావా? లేదు, కొండ మానేసా. మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి? ఉండవా, వస్తున్నా.
ఇంకోండి. ఏంటిది? రాక్ సాల్ట్. అది తెలుసు, ఎందుకిది? మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు. దీంతో ఎవడైనా బ్రష్ చేస్తాడా? ఏ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే జనాలు ఎగబడి కొనుక్కోట్లా? అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి? సరే ఇవ్వు, నీ పని చెప్తాను. ఆ వేడి నీళ్ళు పెట్టావా? ఆఫీస్ టైం అయిపోతుంది. పెట్టాను, ఉండండి తీసుకొస్తా. వెళ్ళి తొందరరా. ఇదేంది ఇది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది? ఆఫీస్ టైం అయిపోతుంది. లావణ్య, ఎంతసేపా? ఎంతసేపే? నీళ్ళు వేడవ్వాలి కదా. కరెంటు పెడితే 10 నిమిషాలు అయిపోద్ది కదా. కరెంట్లో ఎవడు పెట్టాడు? మరేం చేసావు? వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశానో? స్మార్ట్. వసే, ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను. ఇదిగో బిర్యానీ తెచ్చాను, ప్లేట్లు వేసుకొని తీసుకుని రా. ఎందుకండి బయట నుంచి తెచ్చారు? చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో. మొన్న నువ్వు వండిని తిని కోలుకోవడానికే 3 వారాలు పట్టింది. అయినా సరే బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి? అది నేను కొనలేదే, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు, అదే తెచ్చా. అవునా? మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తేవాల్సింది కదా. సర్లేండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వడ్డిస్తాను. ప్లేట్లు పీసులేవే? లేవుగా. ఏంటి వెజ్ బిర్యానీ ఇచ్చాడా? లేదు, చికెన్ బిర్యానీయే. దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? ఎందుకంటారేంటండి, రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. నా లైఫ్ లో పీసే లేదనుకున్నా, పీసులు కూడా లేవా? బతుకు. హలో, ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఎందుకే కరెంటు బిల్ ఖర్చు? టీవీ చూడకుండా నేనుండలేనే. టీవీ చూడొద్దని ఎవరన్నారు? మన ఇంట్లో చూడొద్దంటున్నా, పక్కింటికెళ్ళి చూడు. మనకి నచ్చిన ప్రోగ్రాం వాళ్ళెందుకు పెడతారే? అప్పుడు మనకి నచ్చింది పెట్టే వాళ్ళ ఇంటికెళ్ళి చూడు. నేను రోజు అదే చేస్తున్నా. మనకి కరెంటు బిల్ సేవ్, వాళ్ళకి కరెంట్ బిల్ సేమ్. ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచన రాలేదేంటో. సర్లే, ఇంతకేం వంట చేస్తున్నావు? అదా, నిన్న మీ అల్లుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. దాంట్లో నుంచి పీసెస్ సపరేట్ చేసి ఈరోజు పులుసు పెడుతున్నా. అల్లుడు నిజంగా చాలా అదృష్టవంతుడే, నీలాంటిది పెళ్ళంగా దొరికింది. సర్లే, ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటావు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, ఉంటాను. రండిరా. లావణ్య, లావణ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారని అడగబోయి అలాగ అడిగిందిరా. ఓహో, కూర్చోండి రా, వస్తున్నా. నువ్వు రావే. ఏంది అలా అంటున్నావు? మరి చెప్ప పట్టకుండా వాళ్ళని ఎవరు రమ్మన్నారు? వాళ్ళు వస్తే నీకేమైందే? నాకే నష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరికీ నష్టం వస్తుంది. వాళ్ళు వచ్చినందుకు టీలు, టిఫిన్లు, కాఫీలు, ఆ తర్వాత భోజనాలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అదంతా నేను చూసుకుంటా. వాళ్ళు తాగడానికి డ్రింక్ ఏదైనా తీసుకురా. ఇంకేం తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంట్రా సంగతులు? ఇల్లు భలే ఉందిరా, చాలా బాగుంది. దగ్గరుండి కట్టించాను. తీసుకోండి. ఇదేంటి వాటర్ అయితే ఇచ్చింది? చల్లగున్నాయి, చూసుకుని తాగండి. వెళ్ళి స్నాక్స్ ఏవో పట్టుకురావే. గోట్ల బాబు ముఖం వేసుకుని పరువు తీస్తుంది. నీళ్ళే బొక్క అనుకుంటే మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ ఒకటంట. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకోండి. ఏంటివి? ఏంటి ఇలా ఉన్నాయి? అంటే
ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసి చేశా, లో కాస్ట్. ఏమైందిరా? నాకు అర్జెంట్గా హాస్పిటల్ చిచ్చి ఆఫీస్లో పని ఉందిరా, పట్టుకో. ఒరే రే నేను ఇంట్లో చెప్పి రాలేదురా, చెప్పేసి వస్తా. ఒరే 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 ఉండండి రా. ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా? స్నాక్స్ ఏమైనా చెయ్యాలా? పిచ్చిని కొట్టి. ఎవరు ఫోను? నాన్న. హలో నాన్నగారండి. ఏమి లేదురా, నేను మీ అమ్మ వచ్చి అక్కడ ఒక 4 రోజులు ఉందాం అనుకుంటున్నావు. ఏమంటావు? అదే మీ చివరి రోజు అంట. తెలిసి తప్పు చేస్తున్నారంట. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారంట. అదేంట్రా? ఇక్కడికి వస్తే జరిగేది అదే. ఆయన నువ్వెవర్రా మేము రావద్దో చెప్పడానికి? మేము మా కోడలు చేతి వంట తింటూ అక్కడే ఓ 4 రోజులు ఉంటాం. 4 రోజులు అక్కర్లేదండి, 4 గంటలు మాత్రమే మ్యాక్సిమం. నువ్వెన్ని చెప్పినా సరే రేపు మేము వస్తున్నాం అంతే. నువ్వు మూసుకొని స్టేషన్కి రా. నాన్నగారు నా మాట చెప్పేది వినండి. హలో పెట్టేశారు. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? దీని నుండి వాళ్ళని ఎలా కాపాడాలి? నెక్స్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్కి. ఎంతసేపు ఎందుకే? ఎంతమ్మా బెండకాయలు? ఇదేంటి కుళ్ళిపోయింది? ఇదేంటి ముదిరిపోయింది? అన్నీ ఇవేనా? ఇంకేం లేవా? ఎల్లెళ్ళు గొప్ప బేరం దొరికింది, పుచ్చిపోయినవన్నీ ఇసిరేస్తున్నావు. నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర దొరకవా ఏంటి? పక్క షాప్కి వెళ్ళి తీసుకుంటాలే. బంగాళదుంపలన్నీ పుచ్చిపోయినట్టున్నాయేంటి? ఏంటి ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి? కొనుక్కురమ్మంటే ఏరుకొచ్చావా? ఏరుగునెవరు వచ్చారు? తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చా. పీకేవలే, వెళ్ళే లోపలికెళ్ళే. పొద్దున్నే పేపర్ చదువుతుందేంటి? సర్లే, మార్పు చెందినోడే మనిషి అని పెద్దలు అన్నారు. రోజు పొద్దున్నే పేపర్ చదవడం చాలా మంచి హ్యాబిట్. చాలా విషయాల్లో అప్డేట్లు తెలుస్తాయి. సర్లే, దీనికైనా డబ్బులు పెట్టి వేయించుకుంటున్నావు. డబ్బులు పెట్టి ఎవరు వేస్తున్నారు? మరి ఎలా వస్తుంది రోజు ఈ పేపర్ నీకు? పక్కింటోళ్ళని అడిగితే వస్తుంది. అదేంటది? వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని నీకెందుకు ఇస్తున్నారు? ఈ రోజు పేపర్ ఎందుకు ఇస్తారు? అందుకే ముందు రోజు పేపర్ అడిగా. అంటే రోజు నువ్వు చదువుతుంది ముందు రోజు పేపరా? ముందు రోజు పేపరే. అయినా నేను పేపర్ చదివేదానికి ఒక రీజన్ ఉంది తెలుసా? ఏంటో? మొన్న పక్కింటోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. పేపర్లో ఏదో పొదుపు కథల గురించి మాట్లాడుతున్నారు. అయినా నాకంటే పొదుపు చేసే వాళ్ళు ఎవరుంటారు? దానికి గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. నీ ఎంకమ్మ, అది పొదుపు కథ కాదే, పొడుపు కథ. పేపర్ చివరిలో కింద ఉంటా చూడు. దిక్కుమాల మొహం వేసుకో. పొదుపు అని తెలిసి ఎంతకైనా తెగిస్తావు. మర్యాదగా పేపర్ వాళ్ళకి ఇచ్చే. అయినా పాత పేపర్లు వాళ్ళేం చేసుకుంటారు? మరి నువ్వేం చేసుకుంటావే? రేపటి నుంచి వారానికి ఒకసారి బెడ్షీట్లు ఉతకాల్సిన అవసరం లేదు. సర్పు వాటర్ కూడా మిగిలిపోతాయి. మరి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు వేసావే? రేపటి నుంచి ప్లేట్లు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లోనే తినేద్దాం. ఇంకా నయం, బట్టలకు బదులు పేపర్లే చుట్టుకోమని చెప్పలేదు. నేను మరీ అంత పిసినాదాన్ని కాదులేండి. అయినా నిన్నటి నుంచి ఒకటే టెన్షన్. పేపర్లో నా జీవితంలోకి శని వస్తుందని రాశాడు. వచ్చినట్టుంది. ఏంటి? శని. నువ్వే పెద్ద శని. అయినా నేను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నువ్వెవడరా నా కోడల దగ్గర రావద్దని చెప్పడానికి? నేను వస్తాను, నాకు హక్కు ఉంది. చెప్పాను కదా శని ప్రవేశిస్తున్నాడని. ఇది మీద నిసింది. అదేంట్రా అలాగనిసింది? మీరు శనివారం వస్తానని చెప్పారు కదా, ఈ రోజే వచ్చారేంటని షాక్ లో ఉంది. ముఖం చూస్తే అలా కనిపించట్లేదురా. ఎలా కవర్ చేయాలి? మీరు గోల్డ్ చైన్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నారు కదా మీ కోడల్ని. ఇప్పుడు చూడండి ఆనందంలో ఎంత షాక్ లో ఉందో.
నిజమే. ఒరే గోల్డ్ చైన్ తెస్తానని ఇప్పుడు చెప్పానురా. దొరికిపోయాను. సర్లే ఎంతసేపు అలా చూస్తావు? తాగడానికి టీ తీసుకురా, ఫ్రెష్ అవుతారు. ఎలా పదండి. కంగారులో షుగర్ వేయడం మర్చిపోయావమ్మా. అంటే షుగర్ వేస్తే మరీ షుగర్ ఎక్కువైపోయిందంటారేమోనని షుగర్లెస్ టీ పెట్టా. ఓహో, పాలు కూడా వేసినట్లేదే. ఈ మధ్య పాలలో ఏదో కెమికల్స్ కలుపుతున్నారంట కదా, అందుకే కొంచెం పిచిని కొట్టి చూపిస్తుంది. మరి ఇందులో ఏం కెమికల్స్? చచ్చా, ఇందులో ఏం వేస్ట్ చేసావమ్మా? జస్ట్ వేడి నీళ్ళలో టీ పొడేసాను అంతే. మరి అది కూడా ఎందుకు వేయవలసి వచ్చిందమ్మా? మరీ నార్మల్ వాటర్ ఎలా తాగుతారండి? ఇది మాత్రం తాగేలా ఉందమ్మా. ఏ బాగోలేదా మావయ్య గారు? చచ్చా, నేను అలాగనలేదమ్మా. బాగుంటే బాగుండేది అంటున్నా అంతే. సరేలేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ రండి. అసలు చాలా దూరం నుంచి వచ్చారు. నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. అలాగేనమ్మా. బంగారం మొత్తం చిన్న కోళ్ళకి ఇచ్చేస్తానే, నా ఆస్తి మొత్తం చిన్న కొడుకు రాసేస్తానే. వీళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారే. ఇదిగో, కూర చేస్తే ఆయిల్ అయిపోద్ది, అన్నం వండితే గ్యాస్ అయిపోద్ది అని ఏమైనా పెంట చేసావనుకో ముఖం పచ్చడి అయిపోద్ది. అలా ఎందుకు చేస్తానండి? పంచభాక్ష పరమాణాలు అవన్నీ కాకపోయినా ఒక 4-5 కూరలతో అద్దరు కొట్టేస్తాను. మీరు వెళ్ళి టీవీ చూడండి, అవ్వగానే పిలుస్తాను. చికెన్, సాంబారు, వెజ్ కూరలు అన్నీ నువ్వే వండేవా? అవునండి, నేనే వండా. ఇన్ని వెరైటీసా? అవును, అన్నీ నేనే కష్టపడి చేశా. సాంబార్ అదిరిపోయిందమ్మా. మీ అత్త కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? తినో. మావయ్య గారు, ఆ చికెన్ వేసుకోండి. అన్నీ తింటానమ్మా, అసలేం కంగారు పడక్కర్లే. ఏంటండి చూస్తారు? మీరు కూడా టేస్ట్ చేయండి. అమ్మయ్యా, కడుపు బాగా నిండిపోయిందమ్మా. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్వు కూడా తినమ్మా. ఇదే చేసిందా? ఏదో తేడా కొడుతుంది. ఈ పెయింట్ లైట్లు గాల్లో ముగ్గులేస్తుంది. నిజం చెప్పవే, ఇవన్నీ నువ్వే చేసావే? అవునండి, నేనే కష్టపడి చేశా. ఆపవే నీ దొంగ నాటకాలు. నిజం చెప్పు, ఒక రోజు చేస్తే వారం రోజులు సరిపోవాలంట వంట. అలాంటి నువ్వు చేసావు నేను నమ్మాలా? నిజం చెప్పు. అక్క, మీ ఇంట్లో సాంబార్ బాగున్నట్టున్నారు, కొంచెం వేస్తారా? పెద్దమ్మా, కొంచెం చికెన్ వేస్తావా? వదినా, కొంచెం కూరేస్తావా? అమ్మ దొంగ, వండుకున్నోళ్ళకి 1 కూర, అడుక్కున్నోళ్ళకి 6 కూరలని నిరూపించావు కదే. నీ పరువు తీస్తున్నావు. మావయ్య గారు, మీ స్నానానికి కొత్త సోప్, కొత్త టవల్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మావయ్య గారు, ఇడ్లీతో పాటు దోశ కూడా తినండి. వీటితో పాటు పూరి కూడా ఉంటే బాగున్నమ్మా. అవునా? 10 నిమిషాలు రెడీ చేసి తీసుకొస్తా. ఈ లోపు తింటూ ఉండండి. అలాగేనమ్మా. పూరి కోసం లోపలికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందబ్బా. అరే బోర్ కొడుతుందిరా. అమ్మాయి, ఆ టీవీ వేయమ్మ కొద్దిగా. సరే మామయ్య. నాన్న, బాగా ఒక్క పెడుతుంది, ఫ్యాన్ పెట్టనా? ఏసీ ఆన్ చేశాను మామయ్య గారు. మా కాళ్ళు బంగారం, సూపర్ రా, చల్లగా ఉంది. ఏసీ ఆన్ చేసిందా? ఏంటిది? ఏం జరుగుతుంది? డెలివరీ మేడం. ఫ్రీ డెలివరీనా? కాదు మేడం. మరి అడ్రస్ కిందకు వచ్చావు? అడ్రస్ ఇదే ఉంది మేడం. సర్లే, ఏం పెట్టారు? కిల్లీలు మేడం. కిల్లీలా?
అది ఎవరు పెట్టారు? ఓ మావయ్య చికెన్ తిన్నారు కదా, ఆయన ఆర్డర్ పెట్టుంటారు. నాకు తెలిస్తే ఇంకో 2-3 ఆర్డర్ పెట్టేసేదాన్ని. సర్లే, ఎంత? 10 20? కాదు మేడం, 1050. ఏంట్రా ఎలా కనిపిస్తాను నీకు? మా మావయ్య కిల్లి కొన్నాడు అనుకుంటున్నా, కిల్లి షాప్ కొన్నాడు అనుకుంటున్నావా? కిల్లి 50 మేడం, టిప్పు 1000 రూపాయలు పెట్టారు. నేనేమన్నా టిప్ నేనేమన్నా. ఏమైందే? ఏమైందంటారేంటండి? 1000 రూపాయలు. మీ నాన్న కూల్ కూల్, అదే మావయ్య గారు. మీ నాన్న నైట్కి మటన్ తింటారా, చికెన్ తింటారా? ఏమీ తినరు, ఎందుకంటే ఊరు వెళ్ళిపోయారు కదా. ఒరే వెళ్ళొస్తాను రా. కోడలికి చెప్పి వెళ్దామంటే అలా ఉంది. పర్లేదులేండి, లేచాక నేను చెప్తాను. రే, ఈ 100 రూపాయలు తీసుకుని కోడలు గాజులు కొనుక్కోమని చెప్పు. మర్చిపోక లేవగని చెప్పు. సరే వస్తాను రా. ఊరెళ్ళిపోవడం ఏంటి మగడా? నాకు నగలిస్తాన్నాడు, నీకు ఆస్తి మొత్తం రాసిస్తానన్నాడు. అందుకేగా వారం రోజుల నుంచి ఎక్కడలేని డబ్బంతా తగలేసి మరి బాగా చూసుకున్నానుగా. ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా? మా నాన్నకు ఆస్తులు ఎక్కడున్నాయే? బంగ్. మా అమ్మ తాడు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాడే, ఆయన నీకేమిస్తాడు? మరి ఆ రోజు అలా ఎందుకు మాట్లాడారు? ఏ రోజు? ఇదే బాబాయ్ గారు అపార్ట్మెంట్, 2nd floor 201. ఓకే, పైకొచ్చి టీ తాగెళ్ళు, వాడిని కలిసినట్టు ఉంటుంది. అమ్మో, నేను రాను వాడింటికి. మీ కోడలు చేసే పనులున్నాయే. బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా? దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసా. లో కాస్ట్. మొన్ననే ఆసుపత్రిలో 10 రోజులు పడుకున్నా. నాకు ఇంక ఓపిక లేదు, మీరు వెళ్ళండి. కోడల గురించి ఎలా చెప్తున్నాడు ఏంటి? జస్ట్ వేడి నీళ్ళలో టీ పొడేసాను అంతే. నా దగ్గర నీ ఏసాల. ఆయన ఎందుకు అలా చెప్పా నాకు తెలియదు గాని, అందుకేనా ఇన్ని రోజులుగా రకరకాలుగా మావయ్య గారు అని పెట్టావు. పిచ్చిని కొట్టుదాను. ఈసారి మీ ఇంటి నుంచి మీ అమ్మ వస్తుందని చెప్పావుగా, అప్పుడు నా తడకేంటి చూపిస్తా. మా అమ్మ ఆసామాస అనుకుంటున్నావు, నీకన్నా కంచుదే. దాన్ని తట్టుకోవడం మా నాన్న వల్లే కాలేదు, ఇంకా నీ వల్ల ఏమవుద్ది? మనం చెప్పుకున్నాం, మిగిలిపోయిన వాటితో కూడా మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో. ఎందుకంటే దేనిని కూడా వృధా చేయకూడదు. మరి దానికి కావలసినవి ముందు రోజు మిగిలిపోయిన అన్నం, ఫ్రిడ్జ్ లో 2 రోజుల ముందు మిగిలిపోయిన కర్రీ, ఏదైనా పర్వాలేదు, మెంతులు, ఇవి అన్ని కలిపి తింటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. దోల్ తీరింది. రండి అత్తయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే. నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకమ్మా? అంటే 2 సార్లు లాక్డౌన్ వచ్చినా మీరు ఇంకా ఎలా ఉన్నారని. ఏదో దేవుడి దయవల్ల బానే ఉన్నామమ్మా. అవును, అసలే మీ అమ్మ వాళ్ళు వీక్గా ఉంటారు, వాళ్ళకు గాని ఏమైనా? చిచ్చి, వాళ్ళు బాగానే ఉన్నారులేండి. ఇంతకీ సంచులేంటో? తినడానికమ్మా, నేనే వండి తెచ్చుకున్నా. అవునా? పోన్లేండి, తినడానికైనా ఏదో ఒకటి తీసుకొచ్చారు. మీకు కాదమ్మా, నాకే. ఏదో ఒకటి తినకపోతే ఉండలేను, పెద్దదాన్ని కదా. సరే అమ్మా, ఫ్రెష్ అవుదురా. రే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా, తలపోటుగా ఉందిరా. అమ్మా, టీ పెట్టుకుని వచ్చేసేపు. అమ్మా, ఆ టీ తాగితే నువ్వు ఫ్రెష్ అవడం కాదు, నా మాటను. మీరుండండి, అత్తయ్యగారు టీ తాగుతా నన్ను అంత ముచ్చట పడుతున్నారు కదా, నేను తీసుకొస్తాను అత్తయ్యగారు. సరే అమ్మా, ఇటు అక్కడ కూర్చో. ఎండలు మండిపోతున్నాయి. ఇంకొకసారి నన్ను టీ అడుగుతాడా? తీసుకోండి అత్తయ్య. వద్దులేమ్మా, ఇప్పుడు ఈ టీ తాగితే భోజనం చేయలేనేమో. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా.
టీ మటుకు వేస్ట్ చేయకమ్మా, నువ్వు తాగేసి. లావణ్య, ఇదిగో చికెను. మా అమ్మ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. టేబుల్ మీద 5 రకాల కూరలు ఉండాలి, సరేనా? అయితే వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకురండి, అన్నీ ఉంటాయి. సరే తెస్తాలే. నేను డైట్ లో ఉన్నారా, కోడలు ఇబ్బంది పెట్టకు. విన్నారుగా, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. సర్లే. ఈరోజు ఇవిడు ముందు చికెన్ ఒక పట్టు పట్టాల్సిందే. నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా ఇన్ని రకాలు వండినట్టున్నావు? అన్నీ మీకోసమే వండాను అత్తయ్య గారు. పెరుగు చారు, పెరుగు కూర, పెరుగు రసం, పెరుగన్నం. ఇందాక పెరుగు తెమ్మంది అందుకేనా? పెరుగుతో ఇన్ని రకాలు చేసావా? అవునత్తయ్య గారు, మీరు డైట్ అని తెలియక మొత్తం చేసేసాను. ఇదిగో చికెన్ కూడా వండాను. ఇప్పుడు మీరు డైట్ లో ఉన్నారు కదా, చికెన్ మొత్తం మేమే తినాలి. నాకేదోలా ఉంది. నేను చికెన్ తప్పించి ఏం తిన్నమ్మా. ఇందాక డైట్ అన్నారు? అవునమ్మా, ప్రోటీన్ డైట్. దోల తీరింది. కొంచెం పెరిచారైనా రావే. హాయ్ నానమ్మ. హాయ్ నానా. ఎలా వచ్చింది? ఒకదానే వచ్చావా? మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు వచ్చింది. వెళ్ళు, రెడీ తీసుకెళ్ళు. దానికి ఏదైనా పెట్టు. పద. ఏం దాన్నో విన్నాలో ఏంటో, అయినా పొద్దున్న దీని నోట్లో నోరు పెట్టడం ఎందుకు? ఏం చేస్తుందో చూద్దాం. గంట సేపు నుంచి చూస్తున్నా, కూరగాయలు ముందు పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నావేంటి? క్షుద్ర పూజలు కాదండి, డైట్ చేస్తున్నా. అవి ముందు పెట్టుకొని చూస్తుంటే డైట్ అనరు, ఎక్కడ దొబ్బేసావు అనుకుంటారు. అయినా డైట్ అంటే కోసుకొని తినాలా, ఇలా ముందు పెట్టుకుంటే నాకు ఆఫీస్ టైం అయిపోద్ది. అసలు డైట్ అంటే ఏంటి? జంక్ ఫుడ్ తినడం మానేయడం కాదు, మనకిష్టమైన ఫుడ్ మన ముందున్నా తినకుండా ఉండటం. ఎన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి, నా తెలివి చూసా? కాదు, నీ పిచ్చి చూసి. ఇలాగే చేసావనుకో నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, చెప్తున్నా. పోన్లేండి, నెక్స్ట్ బర్త్డే కేక్ ఖర్చు కూడా మిగిలిపోద్ది. అది కాదే, పేక్ కోసుకొని చచ్చిపోతాను అంటున్నా. ఆ గోరీలో 4 మంత్రాలు వచ్చినా బాగుండు, శ్మశానంలో ప్రశాంతంగా బతికేవాడిని. అమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య. అబ్బా ఎంత బాగుందమ్మా ఈ చీర, ఎక్కడ కొన్నావు? అది మీ అబ్బాయి మా పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇచ్చాడండి. అవునా, ఎంతమ్మా ఇది? ఎంత? 10,000 అంతే. అంతేనా? ఎక్కడో కనుకోమ్మా, తీసుకుందాం. ఎక్కడో ఎందుకత్తయ్య, ఇదే తీసుకోండి, ఆ 10,000 నాకు ఇచ్చేయండి. నేను కూడా ఇలాంటిదే కొన్నాం అనుకున్నానమ్మా. ఎంత? 5,000 అంతే. అంతేనా? మెళ్ళో ఆ చైన్ ఎంతమ్మా? మీరిక్కడే ఇంకో 2 రోజులుంటే చాలా బాగుంటుంది. కష్టమమ్మా, ఇడి చేసిన చీరలు ఉన్నాయి, అవన్నీ ఉతుక్కోవాలి. ఇంటి దగ్గర చాలా పనుంది. బట్టలే కదా, మీరు ఇలాగే కూర్చోండి, చూడండి ఎలా తెల్లగొచ్చేలా ఉతుకుతానో. ఇదేంటి 6 రోజులకి వాషింగ్ మిషన్ వేసింది, ఏదో తేడా కొడుతుంది. ఇదేంటి 3 వారాలకు ఒకసారి ఉతికేదానివి కదా, నీళ్ళు వేస్ట్, సర్ప వేస్ట్, బట్టలు కూడా పాడైపోతాయి అనేదానివి కదా, ఇప్పుడేట కొత్తగా? మీ నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి, అన్నీ కావాలి. ఇదేదో చెత్త పని చేస్తుంది, అర్జెంటుగా అదేదో కనిపెట్టాలి, లేదంటే నాకే డ్యామేజ్ అవుద్ది.
అత్తయ్య గారు మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. అబ్బో అత్తయ్య గారు మీరు ఇలా సంవత్సరానికి ఒకసారి కాదు రోజుకి ఒకసారైనా మా ఇంటికి రావాలి. అప్పుడు పంపించడం దేనికి, ఎక్కడే ఉంచి సరిపోద్ది. వాడు అలాగే అంటాడమ్మా. నేను వస్తాను కదా. రే అన్ని వస్తువులు పట్టుకున్నావా? అవునే అమ్మా, వచ్చినప్పుడు ఖాళీ సంచులతో వచ్చావు, ఇప్పుడేంటి ఎంత లగేజు? ఏదో పెంట చేసేలా ఉన్నాడు. అవన్నీ మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి. ఓవర్ చేస్తుందంటే వెళ్ళొస్తా అమ్మా, పదరా. నేనెంత తెలివైందని. 2000 రూపాయలు చీర 10,000 అమ్మాను. 1000 రూపాయలు మిక్సీ 5,000 అమ్మాను. 60,000 గోల్డ్ 1,00,000 రూపాయలకి అమ్మాను. మా అత్త ఇంకో సంవత్సరం పాటు ఉంటే ఎంత సంపాదించేదానో. ఏయ్ కొంచెం మంచినీళ్ళు తీసుకురావే, బాగా ఎండలో ఉన్నాయి. మీ అమ్మ కాంచీపురం కంచు, ఎండాకాలం కురిసే మంచు అన్నారు కదా. ఆవిడికి తెలియకుండానే ఇంట్లో వస్తువులన్నీ డబల్ రేట్కి అమ్మేశా. పిచ్చిది కొనుక్కుని వెళ్ళిపోయింది. మా అమ్మ అంత పిచ్చిదేం కాదే. మా అమ్మ డబ్బులు ఏమైనా ఇచ్చిందా? సర్లే, ఈ డబ్బులుని మొన్న శాలరీ బోనస్ డబ్బులు ఇచ్చాను కదా, మొత్తం తీసుకురా, పని ఉంది. ఏంటి శాలరీ బోనసా? నాకెప్పుడు ఇచ్చారు? ఏయ్ మొన్న నువ్వు పడుకున్నావనే మా అమ్మకి ఇచ్చి నీకు ఇమ్మని చెప్పాను కదే, ఆ డబ్బులే. అమ్మా లావనే పడుకుంది, డబ్బులు దానికి ఇచ్చి నేను బయటికి వెళ్ళి వస్తా. అలాగే. అంటే మన డబ్బులు మనకే ఇచ్చి ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకెళ్ళిపోయిందా? నేను ముందే చెప్పా కదా మా అమ్మ కంచని. ఇదిగో ఆ లోపల చూడు, అది మా అమ్మ కన్నా ఇంకా పెద్ద కంచు, జర జాగ్రత్త. అది చూద్దాం, చెప్తా దీని సంగతి. ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ నాకే షాక్లు ఇస్తున్నారు. దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎవరున్నారబ్బా? ఏ క్లాసే నువ్వు? సెకండ్ క్లాస్ పిన్ని. నీ ర్యాంక్ ఎంత అని అడగలేదే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నా. నేను చెప్పింది కూడా నేను చదువుతున్న క్లాసే పిన్ని. చూడ్డానికి చైల్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నావు. నువ్వు సెకండ్ క్లాస్ అంటే? టీచర్ డౌట్ ఉంటే అడగమన్నది, అడిగాను సెకండ్ క్లాస్ లో వేసేసింది. అదేంటి? ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అడిగాను. చాలా బాగా అడిగావులే. దోవలు తీరిపింది. అయినా క్వశ్చన్ ఆన్సర్ తెలియకుండా సెకండ్ థర్డ్ ఎలా పాస్ అయ్యవే? నేను పాస్ అవ్వలే పిన్ని, వాళ్ళే పాస్ చేశారు. కరోనా వచ్చింది కదా అందుకే. కరోనా రాకపోయినా పెద్ద తేడా ఏం లేదులే. ఆ సోదాపి ఇద్దరికి వెళ్ళి టిఫిన్ పెట్టు. వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళవే. సరే బాబాయ్. పొదుపు చేయడం అస్సలు రాదు కానీ వేస్ట్ ఖర్చులు మాత్రం ఎక్కువ. పొదుపు లేదు ఏం లేదు. టిఫిన్ తీసుకురావే, బాగా ఆకలేస్తుంది. పాప కాదే, నాకు కూడా తీసుకురా. అత్తెనగా మిగిలింది అవే. నాటకాలు ఆడకు. వా ఇడ్లీ చిన్నపిల్ల తినేసిందంటే నన్ను నమ్మమంటావా? చట్నీ తెచ్చే గ్యాప్ లో 20 ఇడ్లీలు తినేసింది. అది నీకు చిన్నపిల్లలా కనిపిస్తుందా? ఇడ్లీలు ఇందాక తీసుకొచ్చాను కదా, మర్చిపోయింటానులే. సర్లే, కనీసం ఆ చట్నీ అయినా తీసుకురా, ఇదైనా తిని పెడతా. ఇంకెక్కడుంది, మొత్తం తినేస్తే. చట్నీ ఏది? సర్లే, బాగా ఆకలేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేయి. అసలు పెట్టిందో లేదు నాకు డౌటే. ఏం చేస్తున్నావే? మేము 4 రోజులు వాడే పేస్టే ఒక్క రోజులోనే అవగొట్టేసావా? నెరగ బాగా వస్తుంది పిన్ని. నువ్వు రేపటి నుంచి బ్రష్ చేసేటప్పుడు నన్ను పిలు.
వామో వామో వామో, ఎంత కరెంటు బిల్లు వేస్ట్. ఈ పిల్ల పిశాచిని. ఓసే పూజీ, హాల్లో టీవీ లైట్స్ అన్ని ఆన్ చేసావు ఎందుకే? ఆపేసుకో పిన్ని, దానికి నా పర్మిషన్ ఎందుకు? పిన్ని ఏం చేస్తున్నావు? చెనక్కాయలు పంట వేస్తున్నాను. సరే. చెనక్కాయలు ఒలుస్తున్నానే, నువ్వు కూడా ఒలు. ఓకే. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే పిన్ని. వామో వామో, పల్లీలని ఏవే? నువ్వు పిల్ల రాక్షసు అని తెలుసు కూడా నీకు చెప్పాను చూడు. నన్ను నేను అనుకోవాలి. వదిలితే ఇవి కూడా తినేసేటట్టుంది. పూజీ, నీళ్ళు తక్కువ వాడవే. సరే. బాత్రూమ్ ముందు ఏం చేస్తున్నావే? ఒడలెత్తుకెళ్ళే కాకిలాగా. అది పల్లీలు మొత్తం తినేసి మోషన్స్ పట్టుకుని లోపలికి వెళ్ళింది. నీళ్ళు మొత్తం వాడేస్తుంది. సరే అయితే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఎందుకు? ఎవరో ఒకరు ఉండి బాగా చూసుకోవాలి కదా. వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడతాయి. ఏం వద్దులే, నేనే కడిగి శుభ్రం చేస్తాను. దాన్ని బాగా చూసుకుంటాను. సరే, జాగ్రత్త. పూజీ, నీళ్ళు తక్కువ వాడవే. ఎన్ని చేస్తావే? ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా? ఎలా భరిస్తున్నారు నేను? పిన్ని కొంచెం కూరేవా? మళ్ళీ మొదలు పెట్టింది. అసలు ఈ కూర 3 రోజులు రావాలి. సమ్మర్ కదా, కొంచెం పెరుగన్నం వేసుకోవే, కడుపు చల్లగా ఉంటుంది. కూర అయిపోద్దని పెరుగు అంటున్నావు కదే. అది తింటే మనకేం మిగలదు. ఏదైనా పర్లేదు పిన్ని. దీన్ని కూడా వదలట్లేదు కదా. మళ్ళీ ఏం కావాలి? తిన్న తర్వాత నాకు స్వీట్ తినడం అలవాటు పిన్ని. ఇంట్లో స్వీట్స్ ఏం లేవు. ఉండు, పంచదార తీసుకొస్తాను. ఇంకా స్పూన్ పిన్ని. పట్టు. ఇంకా స్పూన్. దేవుడా, ఇలా కాదు గాని మొత్తం తీసుకో. రాక్షసి. బాబాయ్, సమ్మర్ కదా, ఐస్ క్రీమ్ కొనొచ్చుగా. పెడతానే. ఏ ఫ్లేవర్ పెట్టాలి? సన్ఫ్లవర్. సమ్మర్ లో ఎలా సేవ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతున్నావా? మీకు చల్లగా ఏదైనా కావాలి అంతే కదా? ఒక్క నిమిషం. ఇంకోండి. చల్లగా ఉంటుంది తినడానికి. మొహమాట పడకుండా అడగండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కనుక ఎవరైనా చూసారనుకో, మన మొహాలు చూడడానికి వాళ్ళు మొహమాట పడతారు. వద్దులే, వెళ్ళు. పిన్ని ఆకలి వస్తుంది, స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? హుసే, లంచ్ చేసి కడిగిన గిన్నెలు ఇంకా ఆరలేదే, అప్పుడే స్నాక్స్ ఏంటి? ఆకలి వస్తుంది. సరే, పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో 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 అమ్మో, ఏం చేస్తున్నావే? బ్రష్ చేస్తున్నా పిన్ని. అర్ధరాత్రులు బ్రష్ ఏంటి? నా హాబీ. ఫస్ట్ కడుగు, శుభ్రంగా కడుక్కో. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా బ్రష్ చేయకు, సరేనా? వెళ్ళు. నాకు ఇష్టమైన పని చేయనివ్వవు కదా, నీ పని చెప్తా చూడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? పిన్ని, ఫ్యాన్ గాలి రావట్లేదు, ఏసీ ఆన్ చేయొచ్చుగా. ఊసి నీ అంకమ్మ చూసిందంటే ఫ్యాన్ ఆపేస్తుంది. చూడు, ఫ్యాన్ ఇప్పుడు ఆపేసింది. ఏంటి, ఏసీ ఆన్ చేయాలా? ఈ సమ్మర్ లో ఫ్యాన్ వల్ల ఎంత కరెంట్ బిల్ వస్తుందని నేను ఆలోచిస్తుంటే. మీకు చల్లగాలే కదా కావాలి, ఉండండి తీసుకొస్తాను. ఏం తెస్తుంది ఇప్పుడు? అట్ట తెచ్చిందేంటి? తీసుకోండి, ఎంత గాలి కావాలంటే అంత గాలి వస్తుంది. మీ ఇద్దరు కలిసి విసురుకోండి. ఎలా పెళ్లి చేసుకున్నా బాబీ పిసినారు పిన్నిని? నేను చేసుకోలే, అదే నన్ను మోసం చేసి చేసుకుంది. మరెందుకు భరించడం, విడాకులు ఇచ్చావచ్చు కదా. అలా ఇస్తానంటేనే ఆ లాయర్కి కోర్టుకి అన్నెసరి ఖర్చులు ఎందుకు వద్దులే అంటుంది. పిన్ని దొరికింది. అలా
అలా జరగదే. ఇంకా పడుకోలేదా మీరు? టీవీ ఆఫ్ చేసి పడుకోండి. లేదు పిన్ని, నిద్ర ఎలా పొదుపు చేయాలో బాబాయ్కి చెప్తున్నా. పొదుపా? ఏంటి నిద్ర పొదుపు చేయొచ్చా? ఎలాగో నాకు కూడా చెప్పే. ఇదొకటి పొదుపు అంటే వింత జంతువులో బిహేవ్ చేస్తుంది. చెప్తాను మరి. ఏసీ ఆన్ చేస్తావా? ఏసీ ఆన్ చేయాలా? సర్లే ఒక రోజుకు చేస్తాలే. చెప్పే, నిద్ర పొదుపు చేయాలంటే ఏం చేయాలో? ఏముంది, నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తావు. అయితే పాల ఖర్చు, టిఫిన్ ఖర్చు, కరెంట్ ఖర్చు, అన్ని ఖర్చులు మిగులుతాయి కదా. ఎంత మంచి ఐడియా ఇచ్చావే. అలాగే చేద్దాం. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్. ఆ గల్లేంటి ఎలా ఉన్నాయి? నేను టిఫిన్ తో పాటు లంచ్ కూడా సేవ్ చేద్దామని నైట్ అంతా పడుకోలేదు. నీ పిన్నిని భలే బుర్రి కొట్టించవే. నీ చెప్పినట్టే చేసు. నీ మాటలు అందేజం అనుకోద్దు, తెలిస్తే తోలు తీస్తుంది, జాగ్రత్త. ఇదంతా ఏం ప్లానా? వాళ్ళ అమ్మ రాక, వాళ్ళ నాన్న రాక, ఇప్పుడు ఇది. ఏదో ఒకటి చేయాలి. అల్లుడు అలాంటి వాడు కాదే. అల్లుళ్ళందరూ అత్తల దగ్గర అలాగే ఉంటారు, పిల్లల దగ్గరే అసలు రంగు బయటపడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కావాలి. నన్ను రమ్మంటావా? అయితే నువ్వు వస్తే సపోర్టింగ్ అవ్వదు, స్పాయిల్ అవుతుంది. అందుకే ఒక వ్యూహం వేసా. ఏంటో ఆ వ్యూహం? చక్ర వ్యూహం. ఆ సీరియల్ అయిపోయింది కదే. అమ్మా, చక్రవాకం సీరియల్ కాదమ్మా, చక్ర వ్యూహం. ఇప్పుడు అర్జెంటుగా నా చెల్లిని దించాలి. సమానత్వం బావగారు, మీరేంటి ఇలా అదే ఎలా వచ్చారేంటని అడుగుతున్నాను. అది లాస్ట్ సమ్మర్ లో మీరు మా ఇంటికి వచ్చారు కదా, సమానత్వం కోసం మేము మీ ఇంటికి వచ్చాం. అందుకే ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాం. రేపు సాయంత్రం వెళ్ళిపోతారా బావగారు? రేపు సాయంత్రమా? మీరొచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉన్నారు, మేము ఒక రోజులోనే పోతే సమానత్వం పోదు. సరిపోయింది. అది ఇప్పుడు సెలవులు కూడా లేవు కదా, మరి ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరేమో. ఊరుకోపోతే ఉద్యోగం మానేస్తా, సమానత్వం మాత్రం పోగొట్టుకోకూడదు. మొదలెట్టేశాడు. వాష్రూమ్కి వెళ్ళి వస్తా ఉండు. అమ్మా నాన్న అందరు బాగున్నారమ్మా? బాగున్నారండి. వాళ్ళు సమానత్వం బావగారితో కలిసి లేరు కదా, బాగానే ఉంటారులేండి. నీతో కలిసిన లేదో బాగున్నట్టు అంటాను, వాబేచ్చే కదా. వినపడింది. అక్క వాటర్ ఉండు తీసుకొస్తా. దాహం తీరడానికి మాత్రం నీళ్ళు సరిపోతలే, మళ్ళీ వాటర్ వేస్ట్ అయిపోతాయి. తీసుకో. అంజు, నువ్వు సగం నీళ్ళే తాగుతున్నావా? అయితే నేను కూడా సగం నీళ్ళే తాగాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. ఉండు చెప్తా. అయ్యో నీళ్ళనే ఉంపేస్తున్నాడే. సరిపోయింది. అంజు, ఇదిగో సగం వాటర్, ఇప్పుడు సమానత్వం. నీ సమానత్వం చల్లగుండా బంగారు లాంటి నీళ్ళు పారబోసావు కదరా. అమ్మా, వస్తున్నా బావగారు. ఏంటి బావగారు? కొత్త సోపు కావాలి. అదేంటి, నెల రోజుల క్రితమే వాష్రూమ్ లో సోప్ పెట్టానే. పాత సోపు అలాగే ఉన్నావమ్మా, మా కొత్త సోపు కావాలా? ఏ మీకేమైనా ఓసిడి ప్రాబ్లం ఉందా? మాకెలాంటి రోగాలు లేవు, మీరు యూజ్ చేసుకోండి. జబ్బు కోసం సబ్బు అడగట్లేదు, సమానత్వం కోసం. సమానత్వమా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కొత్త సబ్బు ఇచ్చాం కదా, మీరు మాకు కొత్త సబ్బు ఇవ్వాలి, అప్పుడే సమానత్వం. వెళ్ళి తీసుకురా అమ్మా. ఇదిగోండి బావగారు కొత్త సబ్బు. ఆ పాత సబ్బు మాకు ఇచ్చేయండి, మేము వాడుకుంటాం. చాచా, పాత సబ్బు ఇవ్వం, మేము వాడుకుంటాం. మరి కొత్త సబ్బు బ్యాగ్ లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. లాస్ట్ టైం మీరు ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే సబ్బు బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళిపోయారు కదా. తెలిసిపోయిందా? అవునండి, ఈ సమానత్వంతో ఎలా పడుతున్నారండి? మీరు మీ పిస్తున్నారు పిల్లంతో పడట్లేదా? ఇది అలాగేనండి.
నిజమే. ఈ పిసినారి పిల్లల్ని పెళ్లి చేసుకుని కాపురం చేసే బదులు ఎవరినో మర్డర్ చేసి అండమాన్ జైల్లో ఊస లెక్క పెట్టడం బెటరు. అక్కడైనా కడుపు నిండా 3 పూటలు తిండి పెడతారు. ఇది దీని పిసిని కొడుతూ సంపుకు తింటుందండి. మా ఆయన కూడా అంతేనండి, సమానత్వం పేరుతో సంపుకు తింటున్నాడు. అసలు ఈ దేవుడు నా నీనని మిమ్మల్ని ఆవిడతో కట్టపెట్టే బదులు వాళ్ళిద్దరిని కలిపేస్తే సరిగ్గా సరిపోతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందండి, ఓసారి ట్రై చేద్దాం. ఆగండి, నా కోసమే బెల్, నేను తీస్తా. సార్ ఆర్డర్ సార్. మంచి రేటింగ్ ఇవ్వండి. మనందరి కోసం బిర్యానీ పెట్టా, తిన్నారండి. ఏమండి, బావగారి డబ్బులతో బిర్యానీ పెట్టారంట, ఫుల్గా కుమ్మేద్దాం రండి. ఆప్షన్ ఉండదక్క. ఏ ఆప్షన్? ఆయన డబ్బులతో బిర్యానీ పెట్టే ఆప్షన్. మరి బిర్యానీ 500 అయింది. 4 ఉన్నాం కాబట్టి మనిషికి 125 రూపాయలు చెప్పిన ఫోన్ పే కొట్టేయండి, అప్పుడే సమానత్వం అవుద్ది. ఏమండి, నాది కూడా కలిపి కొట్టేసండి. ఆ ఆప్షన్ కూడా ఉండదక్క. ఎందుకు? మేమిద్దరం మొగుడు పిల్లలమే కదా. ఆయన డిక్షనరీలో మొగుడు పిల్లల బంధం కన్నా సమానత్వమే ముఖ్యం. కరెక్ట్. సమానత్వం కొట్టేశాను బావగారు. ఏమండి, ఇద్దరం కలిపి 250 కొట్టాం. మొహమాట పడుకుంటా ఫుల్గా కుమ్మేద్దాం, ఓకేనా? ఈ ఆప్షన్ కూడా ఉండదక్క. మళ్ళీ ఎందుకంటే అందరికి మెతుకు మెతుకు సర్ది వేస్తా, ఎక్కువ తక్కువ ఉండదు, ఏదైనా సమానమే. సమానత్వం గోలా. బావగారు, అది మీరు మేము వేరే వేరే రూముల్లో ఎందుకు పడుకోవడం? ఒకటే రూమ్ లో పడుకోవచ్చు కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. దాని మొహం 2 రూములు ఫ్యాన్స్ వేస్తే కరెంట్ బిల్లు వస్తుందని దాని బాధ. ఓహో, అదా సంగతే. బావగారు, మీరు బెడ్ పైన పడుకోండి, నేను మా ఆయన కింద పడుకుంటాం. అలా అయితే సమానత్వం పోద్ది కదా. మరి ఇంకెలా పడుకుంటాం? ఓ గంట మేము పైన పడుకుంటాం, అప్పుడు మీరు కింద పడుకోండి. మరో గంట మీరు పైన పడుకోండి, మేము కింద పడుకుంటాం, అప్పుడు సమానత్వం అయిపోద్ది. నీ కక్కుడు తగలెట్ట, కరెంటు బిల్లు కోసం చూసుకొని రాత్రి అంతా జాగరణ చేయించావు. నిన్ను వెళ్ళి టీ పెట్టు. సారీ అండి, మా వల్ల మీకు నిద్ర లేకుండా పోయింది. పర్లేదండి, ఈ సమానత్వంతో నాకు అలవాటే. అబ్బా బావగారు, ఇదంతా ఎందుకండి? ఒక రోజు మీరు కింద, ఇంకొక రోజు మేము కింద పడుకుంటే సమానత్వం అయిపోద్ది కదండి. అరే రే, ఈ ఐడియా ఏదో బాగుంది, రేపటి నుండి అలాగే ట్రై చేద్దాం. వీడు సమానత్వం తగలయ్యా, నిద్రపాడు లేకుండా చంపుకు తింటున్నాడు. అబ్బా, ఇప్పుడే రీఛార్జ్ అయిపోవాలా? 360 రూపాయలా? ఇప్పుడు అవసరమా? బావగారు, అది నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది, మీ మొబైల్ కొంచెం ఇస్తారా? మా అమ్మతో మాట్లాడాలి. ఓ అంతేనా, తీసుకో. బావగారు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ మొబైల్ నాకు ఇవ్వమా? నా మొబైల్ ఎందుకు? నా మొబైల్ నువ్వు వాడావు కదా, నీ మొబైల్ నేను వాడితేనే సమానత్వం అవుద్ది. నా మొబైల్లో రీఛార్జ్ లేదనే కదా మీ మొబైల్ వాడుకున్నది. తొక్కలో బ్యాలెన్స్ కన్నా సమానత్వమే ముఖ్యం అమ్మా. బ్యాలెన్స్ చేసుకో, రీఛార్జ్ చేసుకో. చూస్తావేంటి, చేసుకో. ఇదిగోండి. కొంచెం మాట్లాడి వస్తా. ఎవరితో మాట్లాడాలా? ఎవరికో చేద్దాం, అప్పుడే సమానత్వం అవుద్ది. 360 బొక్క. అయ్యో వద్దే, మీరుండండి, మీకేం తెలీదు. మాట్లాడతా, మీరుండండి.
బావగారు మీరు వచ్చి 10 రోజులు అయిపోయింది, సమానత్వం కూడా అయిపోయింది కదా, మీరు ఇంకా బయలుదేరతారా? అవునా, అప్పుడే 10 రోజులు అయిపోయిందా? సరే అంజు, బట్టలు సర్దు, వెళ్ళిపోదాం. బావగారు ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకో 4 రోజులుంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం, సమానత్వం అయిపోయింది కదా. అయితే ఏమైపోయిందక్క, ఇక్కడి నుంచి ఇంకో 4 రోజులు మేము మీ ఇంట్లో ఉంటాము, తర్వాత మీరొచ్చి మా ఇంట్లో ఇంకో 4 రోజులు ఉండండి, అప్పుడు సమానత్వం అయిపోతుంది కదా. సూపర్ ఐడియా అంజు. మీరున్నాళ్ళు మా సమానత్వం అన్న వల్ల 3 పూటలు కడుపు నిండా తిన్నా. ఇంకా మా ఆవిడ పస్తులు పెడుతూనే ఉంటుంది. మీరు ఇంకో 4 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా బట్టలేం సర్దకు, ఇక్కడే ఉండిపోదాం. అలాగే కూర్చో. డోల్ తీరింది, ట్విస్ట్ ఎదిరిపోయా.